వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. బాబుకు బీసీలంటే బొత్తిగా నచ్చదు. ఎన్నికల్లో ఓట్ల కోసం లేని ప్రేమను వలకబోస్తారు. తీరా అధికారంలోకి వచ్చాక వారిని అన్ని విధాలుగా అణగదొక్కే ప్రయత్నం చేస్తారు. రెడ్ బుక్ ప్రయోగించి మరి వారిపై అక్రమ కేసులు బనాయిస్తారు. ఈ 2 ఏళ్ల కాలంలో బీసీ నేతలపై చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు పతాక స్థాయికి చేరుకున్నాయి. రికార్డు స్థాయిలో అప్పులు, విచ్చలవిడి అవినీతి, స్కామ్లు, క్రెడిట్ చోరీ పాలిటిక్స్, మెగా డిఎస్సీని దగా డిఎస్సీగా మార్చిన విధానంపై జంజీ ఆగ్రహం. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని డైవర్ట్ చేసేందుకు వైఎస్ఆర్సీపీకి చెందిన బీసీ నేతలు వారి కుటుంబాలను టార్గెట్గా చేసుకుని బాబు బరి తెగిస్తున్నారు. ఇంతకీ బీసీలంటే చంద్రబాబుకి ఎంత గంత పగ? అరాచకాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా? స్కాములను నిలదీస్తే జైళ్లలోకి నడతారా? దాడులు చేసేది వాళ్లే, రివర్స్ లో కేసులు పెట్టేది వాళ్లేనా? కేవలం 2 ఏళ్ల కాలంలోనే రికార్డు స్థాయిలో 3,63,000 కోట్ల అప్పులు, నెరవేర్చని సూపర్ 6 హామీలు, టాటా లాంటి దిగ్గజ కంపెనీలతో సహా రాష్ట్రాన్ని వదిలి పారిపోతున్న భారీ పరిశ్రమలు, లక్షల కోట్ల పెట్టుబడులు, ఉద్యోగాలు అంటూ చేసిన ఆర్భాటపు ప్రచారాలు పచ్చి అబద్దాలని తేలిపోతున్న వైనాలు. 2 ఏళ్లలోనే 4,520 ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయని పార్లమెంట్ సాక్షిగా బయటపడ్డ నిజాలు, విచ్చలవిడి అవినీతితో చెలరేగిపోతున్న కూటమి నేతలు, మెగా డిఎస్సీని దగా డిఎస్సీగా మార్చడంపై జంజీ ఆగ్రహావేశాలు, యథేచ్ఛగా లాకప్ డెత్లు, ఆత్మహత్యలు, అఘాయిత్యాలతో అదుపు తప్పిన శాంతి భద్రతలు, పాతాళానికి పడిపోయిన పోలీస్ ర్యాంకులు, ఇలా ఎటు చూసినా ఒక అసమర్థుడి పాలనలో ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలవుతున్న విధానం స్పష్టంగా కనిపిస్తోంది. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మరల్చాలి అంటే ఏం చేయాలి? డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. అందులో భాగంగానే రెడ్ బుక్ అనే పిచ్చి కుక్కను రోడ్డు మీదకు వదిలి బీసీ నేతలే టార్గెట్ గా బాబు కక్ష సాధింపు రాజకీయాలకు దిగుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్ల కాలంలో బీసీ నేతలు వారి కుటుంబ సభ్యులపై పెట్టిన అక్రమ కేసుల లెక్క తీస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అంతెందుకు, ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనల గురించి మాట్లాడుకుంటే బాబు కక్ష సాధింపు రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమైపోతుంది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం నేమకల్లులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను టీడీపీ మూకలు బంధించి దాడి చేస్తుంటే తమను రక్షించాలని ఓ కార్యకర్త ఎమ్మెల్యే విరూపాక్షిని వేడుకున్నారు. వారిని విడిపించేందుకు వెళ్లిన విరూపాక్షిపై పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. పచ్చముఠాల దాడిలో ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాములకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. ఈ గొడవలోనే టీడీపీ కార్యకర్త నాగరాజు తన భార్య నైటిని తానే చింపేసి వైఎస్ఆర్సీపీ నేతలపై ఆ నింద వేశాడు. అదే తడవుగా పోలీసులు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు బనాయించారు. అర్ధరాత్రి ఎమ్మెల్యే ఇంటి తలుపులు బద్దలు కొట్టి మరీ అక్రమంగా అరెస్టు చేశారు. చివరికి ఆ టీడీపీ కార్యకర్త నాగరాజే తన భార్య నైటిని చింపేసిన దృశ్యాలు వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. టీడీపీ దిగజారుడు రాజకీయం బయటపడింది. అయినా అక్రమ కేసులు మాత్రం అలానే కంటిన్యూ అవుతున్నాయి. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత కూడా టీడీపీ అఫీషియల్ సోషల్ మీడియా సహా మంత్రులు స్వయంగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ అవే ఆరోపణలు కొనసాగించడం అందరినీ విస్తుగొలుపుతోంది. ఈ వ్యవహారం చూస్తే దాడులు చేసేది వాళ్లే, దుస్తులు చింపుకొనేది వాళ్లే, రివర్స్ లో కేసులు పెట్టేది వాళ్లే అన్నట్లుగా తయారయ్యింది. ఇక మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విషయంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం అవే కక్ష సాధింపు రాజకీయాలకు దిగింది. రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా మార్చేశారంటే ఎంతలా దిగజారిపోయారో అర్థం చేసుకోవచ్చు. సీదిరి అప్పలరాజు కుమారుడు అరవ్ వర్మ బైక్ నడుపుతూ ఉండగా ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు జరిగిన దీన్ని ఏకంగా హత్య కేసుగా మార్చేసి ఆయన కుమారుడితో సహా సీదిరి అప్పలరాజును సైతం అరెస్టు చేయటం బాబు దిగజారుడు రాజకీయాలకు మరో చక్కటి ఉదాహరణ. ఈ కక్ష సాధింపు చర్యలు ఇక్కడితో ఆగిపోలేదు. సీదిరి అప్పలరాజును ములాఖత్లో కలిసేందుకు వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర పర్యటనకు వస్తే ఆయనతో పాటు తరలి వచ్చిన జన ప్రభంజనాన్ని చూసి బాబు ఓర్వలేకపోయారు. ఈ పర్యటనలో మహిళా ఎస్ఐపై దాడి చేశారని ఆరోపిస్తూ ఆమదాల వలస వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చింతాడ రవితో పాటు మరో 20 మందిపై అక్రమ కేసులు పెట్టారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ పర్యటనలో పాల్గొనని వారిపై కూడా కేసులు బనాయించారు. ఈ కేసులో A9 గా ఉన్న తేజేశ్వరరావు ఘటన జరిగిన రోజు ఏపీలోనే లేరు. తన కూతురు అడ్మిషన్ కోసం పంజాబ్కు వెళ్లారు. A11 గా ఉన్న డాక్యుమెంట్ రైటర్ సురేష్
ఆ రోజు ప్రభుత్వ కార్యాలయంలోనే ఉన్నారు. ఇలా సంబంధం లేని వ్యక్తులపైన కేసులు బుక్ చేశారు. గుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా, ఆయన కుమారుడు పైన అధికార పక్షం ఇదే తరహా రాజకీయ కక్ష సాధింపును కొనసాగిస్తోంది. ఓ వ్యాపార వివాదంలో సంబంధిత వ్యక్తిని, లారీలను పోలీస్ స్టేషన్ కు అప్పగించినా పోలీసులు తిరిగి ముస్తఫా పైన కిడ్నాప్ కేసును పెట్టారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో రంగంలోకి దిగిన ఏలూరు జిల్లా పోలీసులు ముస్తఫా ఇంటి దగ్గర రణరంగాన్ని సృష్టించారు. అంతకుముందు జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడులు చేసిన కుటుంబ కలహాల నేపథ్యంలో జోగి రమేష్ పెద్ద కోడలు మేఘన ఫిర్యాదును ఆసరాగా చేసుకుని టీడీపీ నేతల ఒత్తిళ్లతో మొత్తం 11 మంది కుటుంబ సభ్యులపై కేసులు బనాయించిన ఇవన్నీ చంద్రబాబు కక్ష సాధింపు రాజకీయాల్లో భాగమే. ఓ పక్క రాష్ట్రంలో సామాన్యులకు రక్షణ లేకుండా చేసి, మరోపక్క ప్రతిపక్ష నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను వేధించడమే లక్ష్యంగా బాబు సర్కార్ పావులు కదుపుతోంది. అందులోనూ స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాల్సి రావడంతో ప్రధానంగా వైఎస్ఆర్సీపీలో బీసీ నేతలను చంద్రబాబు టార్గెట్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.